ఇబ్బంది పెట్టామని కొద్దిగా చేసి ఇంత 24 hours రిలీజ్ కేసీఆర్ ఢిల్లీ పంపుతుంది మా సార్ ఇప్పుడే విన్నారా ఇప్పుడే చేరుకుంటున్నాడు అని చేరుకుంటారు సార్ స్పెషల్ ఫెయిల్ వదలరా బాబు టైం వేస్ట్ చేయడు మా సార్కు గురుగారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు 2 చేతులు జోడించి పెడుతున్నాం మా సార్. పాపం రైతు వ్యవసాయ చట్టాలను సమర్థించినందుకు సార్ కృతజ్ఞతలు. తెలుసా మీకు సమర్థన విషయం తెలుసు కదా, సూపర్ తప్ప మీరు ఆయనకంటే ఎక్కువ. కేంద్ర చట్టాలకు కేసీఆర్ జై. అందుకే సార్ వారికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఏం బాధపడకు సార్, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని చట్టాలు గస్తే మంచి బిల్లు చేద్దాం సార్. కేసీఆర్ సార్ ఏం బాధపడకు, రాబోయే రోజుల్లో ఇంకా మంచి బిల్లు చేద్దాం. రైతుల మీద ప్రేమను ఎప్పుడు మర్చిపోము. ఢిల్లీకి పోయి యుద్ధం చేస్తాను, రైతులకు ఎంత లాభం చెప్తుందో గ్రహించి గుర్తించి గమనించి దానికి మద్దతు తెలిపినాం. ధన్యవాదాలు మీకు. మొన్న ధర్నా వేసింది సారు, నాకు అర్థం కాలే మొన్న ధర్నా. అది చాలా మంది మీరు కూడా వేరనుకుంటా. ఇప్పుడు ఏమంటాడంటే సారు మిగతా గ్యాంగ్ అంతా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అందరూ కూడా కేసీఆర్ గారు దీక్ష చేస్తే ఢిల్లీకి వచ్చిందట. నేను అంటున్నా, మొన్న చేసిన ధర్నాను పంజాబ్ రైతుల కోసమా, లేకపోతే అక్కడ రైతుల కోసమా, పంజాబ్ రైతుల కోసమా, లేకపోతే తెలంగాణ రైతుల కోసమా, నాకు అర్థం కాలేదు. సార్ దీక్ష చేసాడు, దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా, పంజాబ్ రైతుల కోసమా? నువ్వు దీక్ష చేసింది దేనికోసం? యాసంగి పంటను కేంద్ర ప్రభుత్వం కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ నీకు ఫోన్ చేసినట్టు డిమాండ్ చేస్తూ దీక్ష చేసినావు. ఈ దీక్షకు మోడీ గారు స్పందించడానికి సంబంధం ఉందని అర్థం కాలే. నువ్వు చేసిందేమో ఇక్కడ పంట గురించి చేసినావు, అక్కడ వివిధ చట్టాలు దాన్ని వెనక్కి తీసుకున్నారు. అది చెప్పకుండా దానికి పోల్చి సోషల్ మీడియా ద్వారా పేపర్లో హెడ్లైన్ రాయించి ఇన్ని విక్తాయట ఆనాటి వ్యవసాయ చట్టాలు రద్దు చేసినాడు. దానికి సంబంధించిన నాకు అర్థం కాలేదు. అందుకే అటు నువ్వు పంజాబ్ రైతుల కోసం దీక్ష చేసినావా, ఇక్కడ రైతుల కోసం దీక్ష చేసినావా చెప్పాలి ముఖ్యమంత్రి గారు. నీ బ్యానర్ ఉన్నది కనుక సంబంధం ఏంది అని అంటున్నా. ఢిల్లీ వేయండు, ఎందుకు వేయడు ఢిల్లీ? ఏ పని నీకు? అందుకే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధించబోతున్నది. కొన్ని విషయాలు సాధించి ముఖ్యమంత్రి గారిని ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్కి వస్తాం. అక్కడి నుంచి ఆయన వ్యక్తి వేసిన ధర్నా చౌకులు వద్దు, ఇటుపక్కోళ్ళు అటుపక్కోళ్ళు కాంప్లైంట్ ఇస్తారు, కోర్టు పిటిషన్ వేసారు, శబ్ద కాలుష్యం వస్తున్నది, మాకు ట్రాఫిక్ సమస్యలు వస్తుందని చెప్పి పిటిషన్ చేస్తే వద్దన్నారట. అప్పుడు మరి నిన్న నువ్వు ధర్నా వేస్తే శబ్ద కాలుష్యం రాలే, ట్రాఫిక్ ఇబ్బంది రాలే, ప్రజలకు ఇబ్బంది కాలే. నువ్వు ఎత్తేసిన ధర్నా చౌకులే నీతో ధర్నా వేసిన కదా భారతీయ జనతా పార్టీకి. అది రాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోతాం. ఢిల్లీకి ఓపోదు, ఢిల్లీకి ఊగంతాను. నీకు ఇక్కడేం పని అక్కడేం పని లేక పోతావు, ఢిల్లీ పోతావు. మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఇవ్వాలి. మళ్ళా ఢిల్లీ పోయినావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక నెల రోజుల నుంచి ముత్తుకుంటున్నాం. మేము ఉర్రి చచ్చిపోతున్నాం సార్. రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో, రోడ్ల మీద, కళ్ళల్లో వడ్లు ధాన్యం వచ్చున్నాయి, వడ్లున్నాయి. కొనుగోలు ప్రారంభించు. తుఫాన్ వస్తున్నారు, వర్షాలు వస్తున్నారు, భారీ వర్షాలు అంటున్నారు. టీవీలో బ్రేకింగ్లు వస్తున్నాయి. రైతులు కళ్ళాల పడుకోరా, కొనుగోలు కింద పడుకోరా, రోడ్ల మీద పడుకోరా. వ్యవసాయం చేసిన రోజు కష్టపడ్డారు.
పంట చేతికి వచ్చాక ఈ కష్టాలు పడుతున్నారు. కొనుసార్ అంటే మేమోడంటే ఆయన అంటాడు. మేము వానాకాలం పంట కొనవా ఎందుకు కొంటలేవు? రైతులు ఇబ్బంది పడతారు, వర్షాలు వస్తే ధాన్యం తడుస్తుంది, ఇబ్బంది పడతారని చెప్పి చెప్పుకుంటూ మొత్తుకొని అసలు లాస్ట్కు కనీసం ఆ మనసు కరగలే. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మేమేమో రైతుల గురించి ఆలోచిస్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో రాష్ట్రానికి కొంతమంది రైస్ మిల్లుల కోసం ఆలోచిస్తాడు. రైతుల కోసం ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. బాయిల్ రైస్ పేరుతో కొంతమంది రైస్ మిల్లర్ల గురించి ఆలోచించే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. 6వ దాన్ని తడిచిపోతుంది, మొలకలు వస్తున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, టవర్లు ఎత్తున్నారు, రోడ్లకి ఆందోళన చేస్తున్నారు. ఇవన్నీ గ్రహించే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీ మొన్న కొనుగోలు కేంద్రాలు పర్యటించే ప్రయత్నం చేస్తే పర్యటించే దాడులు చేశారు. భారతీయ జనతా పార్టీ రైతుల యొక్క రక్తంతో ఇవాళ కళ్ళలో ధాన్యం దర్శిపోయింది, వడ్లు దర్శిపోయి, మా రక్తాలతో వడ్లు దర్శిపోయినాయి. కారగత తలవలో కొట్టినావు, రాళ్లతో ముట్టినావు, రైతులు ముట్టినావు, మమ్మల్ని ఆ రక్తంతోనే వడ్లు దర్శిపోతున్నాయి. అంత స్థాయిలో అది చేసినావు. 3 దాకా మళ్ళీ నవ్వగారు మరొకటి ఇచ్చిపోయేటోటి. 3 దాకానో కేంద్రం ఉంటుందని చెప్పారు. మళ్ళీ నవ్వడానికి పండించిన ప్రతి గింజ మళ్ళీ ఉంటా అంటాడు, మళ్ళీ ఆయన ఉంటా అంటాడు. ఏం మాట్లాడతాడు, ఎవరి కోసం మాట్లాడతాడు? ఇండు మాట్లాడతాడా, లేక మాట్లాడతాడా? ప్రజలు ఆశ్చర్యం గురవుతారు. ఇవాళ వానాకాలం సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, వానాకాలం పంటకు సంబంధించి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వడ్లు కొనడానికి, 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనడానికి, వడ్లు కొనడానికి కేంద్ర ప్రభుత్వం నీకు లేఖ ఇచ్చిందా లేదా? ఏం చేస్తావు? కనీసం 10% కూడా ఇవ్వండి ఇప్పటివరకు. అంటారు ముఖ్యమంత్రి గారు, కొనుగోలు ప్రారంభాన్ని కొనుగోలు కేంద్రానికి వడ్డెట్లు వచ్చినాయి. మళ్ళీ ఏమంటాడు? కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకురాకూడదు అంటాడు. మళ్ళా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వచ్చిన వాస్తవానికే వచ్చిన వాస్తవమే, కానీ దసరా ముందు 10 రోజుల ముందు వచ్చిన ఉండలేవు కదా. మీ మట్టి లేకపోతే 10% ఉండమంటాడు, కానీ 5% ఉండవు కానీ అంటాడు. నువ్వు సక్రమంగా ఉంటే ఇవాళ 6 రైతులు ఇలా చనిపోయారు, ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. కొనుగోలు చనిపోయారు. నువ్వు కొనుగోలు సక్రమం చేసి ఈ పరిస్థితికి వస్తుంది. ఇంకొకటి 4 రోజులు అటానే ఇటానే ఉంటాడు, అందుకోసం వర్షం ఆగుతుందా? 4 రోజులు ఇటు 4 రోజులు అటు ఇటానే ఉంటాడట, వర్షం అవుతుంది అందుకోసం. వర్షం ఆపు అప్పుడు అది అంటాడు, వర్షం పడదంటే నా వల్లనే పడ్డది అంటాడు. తప్ప వర్షం ఆగిందంటే చిన్నప్పుడు ఎద్దుడు పెంక ఉల్టాయిస్తే వర్షం అవుతుందట. ఆ పెంక ఉంటుంది కదా, పెంక ఉల్టాయిస్తే వర్షం అవుతుంది. అట్లా వేసిన వచ్చాను పాపం, అవి వేస్తాడు. మరి కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకురావద్దంటే వడ్లు ఏదో పోసుకోమంటావు? నీ ఫామ్ హౌస్ పోసుకోమంటావా? ఏదో పోసుకోమంటావు? ఇవాళ ఇవన్నీ పక్కకు పెట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు పడుతున్నాయి, ఆ వరదలో వడ్లు ఉడకపోతున్నాయి, రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దాని గురించి మేం మాట్లాడమంటే ఢిల్లీ పోతాడ పొంగ ఏమంటాడట, 3 లక్షల రూపాయలు 750 మంది రైతులకి ఇవ్వాలన్నట్టు, మన చనిపోయిన రైతులకట. మరి నువ్వు ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం రైతుల ఆత్మహత్యలో తెలంగాణ రాష్ట్రానికి 4వ స్థానం, ఆత్మహత్య చేసుకుని 4వ స్థానం తెలంగాణ రాష్ట్రానికి. 2019లో 419 మంది రైతులు, 2020లో 471 మంది రైతులు బలైపోయారు.
ఇంకా లెక్క మాకు వచ్చిన లెక్క లెక్క ఇస్తే బాగా వెళ్తాయి. ఇంకా మరి అందరికి 20 లక్షల రూపాయలు 20 లక్షలు అందరికి ఇవ్వాలి కదా. నువ్వు పంజాబ్ రైతులకు ఇస్తావు, మాకు సంబంధం లేదు, మేము ఇక్కడ వద్దాం మేము. కానీ నీ నిర్వాహకం వల్ల, నీ చాతకంతనం వల్ల, నీ దౌర్భాగ్య పాలన వల్ల, నీ దుష్ట పాలన వల్ల, నీ మూర్ఖత్వ పాలన వల్ల, నీ అనాలోచిత విధానాల వల్ల ఇన్ని వందల మంది రైతులు చనిపోతే, ఇన్ని వేల మంది రైతులు చనిపోతే వాళ్ళకు ఎప్పుడైనా నువ్వు 20 లక్షలు రూపాయలు ఇస్తాను ఆలోచనకి వచ్చిందా? సోయిల్లాను ఇక్కడ 20 లక్షలు ఇయ్యాడట, అక్కడ మాత్రం 3 లక్షలు ఇస్తాడట. కన్న తల్లికి తిని పెట్టినాడు, పిండి తల్లికి బంగారు కాలేజ్ చేస్తున్నాడు. శాస్త్రం ఉండదు, ఆయనే ఇప్పుడు శాస్త్రాన్ని ఆయనే గురుగారు. వరి వేస్తే ఊరి అని చెప్తే 5 లక్షలు వచ్చిపోయారు. ఇష్టం 20 లక్షల రూపాయలు నువ్వు ఇవ్వాలి కదా. 20 లక్షల రూపాయలు నువ్వు ఇచ్చి చెప్పాలి కదా. ఈ బోనస్ క్వింటాలకు 5, ఇప్పుడు వడ్లు తడిసినాయి, వడ్లు తడిసినాయి, కొన్ని 10 గింజ ఉన్న తడిసిన కూడా నువ్వు వడ్లు తడిసిన మూలకెత్తిన పక్క కొడుతుంది. నీ నిర్వాహకంలో నిర్లక్ష్యం వల్లనే అలా వడ్లు తడుస్తున్నాయి, రైతులు పడిపోతున్నారు. పక్క కొను, నువ్వు కొను. క్వింటాల్ 5 రూపాయలు బోనస్ ఎందుకే బోనస్ ఒక్కసారి ఇస్తాడు బోనస్. పెద్ద ప్రభుత్వాలు ఇచ్చినా బోనస్ క్వింటాల్ 500 రూపాయలు 200 రూపాయలు బోనస్ ఇచ్చినా కదా. మరి నోటికి ఇస్తారా బోనస్? ఇది ఆలోచించేది రాదు, గుర్తురాదు. ఆ రోజు పేరు వస్తుంది కదా, జాతీయ రాజకీయాలు అవుతాడు సార్, ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి ఫెడరల్ ఫ్రంట్ 10 కూడా అన్ని బిగినాయి. మన కొత్త దుకాణాలు స్టార్ట్ చేసిండి. ఇక నువ్వే పోతుంది, ఢిల్లీ పోతుంది, చట్టాలు బేస్. రైతు పండించిన పంట ఎక్కడ చేస్తారు? అమ్ముకోద్దానే? రైతు కోటీశ్వరుడు దానే వ్యాపారం చేసుకోవద్దానే? రైతు ఈయనడు డైరెక్ట్ అని ఈయనడు. రైతు ఎక్కడ చేస్తాడో అనుకోవడం తప్పేందయా? కేంద్ర ప్రభుత్వాలు పథకాలు మంచిగా అవన్నీ అన్నాడు, ఈయన అన్నాడు, సమర్థించాడు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు? ఢిల్లీ పోయి 3 లక్షలు రూపాయలు. నువ్వు వ్యవసాయ చట్టాలు, కేంద్ర యొక్క వ్యవసాయ చట్టాలు ఫస్ట్ వ్యతిరేకించినవు, తర్వాత బేటను సమర్థించినవు, మళ్ళీ ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఇవ్వాలంటున్నావు. కేంద్రం 20 లక్షల రూపాయలు అంటున్నావు. నువ్వు వీడు ఇచ్చి చూపెట్టాలి కదా. కనీసం బోనస్ ఇస్తావు 500 రూపాయలు. మరి ఏం చేస్తావు? నిరుద్యోగ వృత్తి ఇస్తావు, ఇవి పైసలు వాటికి. ఇదిగో ఉద్యోగం ఇస్తాను, ఎందుకు ఇస్తారు? నీ నిర్వాహకం వల్ల, నీ కొడుకు నిర్వాహకం వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో 27 మంది నిరుపేద పసిపిల్లలైన ఇంటర్మీడియట్ విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువు చదివి డాక్టర్ వాళ్ళే, కలెక్టర్ వాడు, ఐఏఎస్ వాడు, ఐపీఎస్ వాడు చెప్పి ఉన్నత ఆశలతోని కూలీ నాడు ఏర్కొని వాళ్ళ పిల్లలు చూపించిన తల్లిదండ్రులు పుట్టబడ్డావు కదా, నువ్వు కడుపు కోట విధించినావు కదా. నువ్వు నీ కొడుకు నిర్వాహక గ్లోబరీనా సంస్థ వల్లనే ఇలా 27 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు కదా. ఈ 20 లక్షలు ఎందుకెళ్ళే 20 లక్షల మంది 20 లక్షల రూపాయలు వాళ్ళకు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తులేపినటువంటి ఆర్టీసీ కార్మికుల విషయంలో నీ నిర్లక్ష్య ధోరణి వల్ల, నీ మూర్ఖత్వ మాటల వల్ల, నీ అనాలోచిత విధానం వల్ల అంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఇస్తలేవు 20 లక్షలు? ఎందుకు ఇస్తలేవు 20 లక్షలు? 1400 మంది అమరవీర త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్తం మడుగులు రాజ్యవంతులు నీ కుటుంబం. ఎంతమంది గుర్తించినావు? ఎంతమందికి 20 లక్షల రూపాయలు ఇచ్చినావు? ఎందుకు ఇస్తలేవు 20 లక్షల రూపాయలు? ఇంకా కొండగా చనిపోయారు పేదలు. సరే యాక్సిడెంట్ కొండగా చనిపోతే కనీసం నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటారు నీ నిర్వాహకం వల్ల. ఎంతమందికి ఇస్తావు 20 లక్షల రూపాయలు? ఎందుకు ఇస్తావు 20 లక్షల రూపాయలు? కనీసం పరామర్శించాను. నీ నోటి నుంచి ఒక వ్యాఖ్య భరోసా అయ్యావు. ఇంటర్వ్యూ విద్యార్థులు చచ్చిపోతే కానీ, నిరుద్యోగ యువత చచ్చిపోతే కానీ, రైతులు చనిపోతే కానీ.
రైతులు నాలుకోటి వర్షాకాలం పంట చచ్చిపోతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు చాలా నానా అవస్థలు పడుతున్నారు. ఇవాళ వర్షం పడుతుంది. మరి ప్రతి మనిషి బయట ప్రతి మనిషి వర్షం పడతలేదు వచ్చేవన్న ఆ గెల్లకెళ్ళి బయట రాడు అని బ్లాక్ అద్దాలు ఉంటాయి. అట బయట వర్షం పడే ఉండదు, ఎండ పడే ఉండదు. మనం వేరే వచ్చినా చెప్పదు, వర్షం పడి చెప్పలేను. ఇవాళ ఇంకోటి రాసింది నేను, వానాకాలం పంట ఎక్కువ కొనాలని చెప్పి లేఖ రాసింది నేను. లేఖ రాస్తే వెంటనే ఈయన రాష్ట్రం వెంటనే 29 అక్టోబర్ 2021 రిప్లై వచ్చింది. వెంటనే పీయూష్ గోయల్ గారికి మన సార్ రాసిండు, క్లియర్గా చెప్పిండు ఆయన 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనడానికి ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగింది, మీకు చెప్పినాం. ఒకవేళ అదనంగా పంట వస్తే మీ విస్తీర్ణాన్ని బట్టి కొనుగోలు పెంచుతామని చెప్పి క్లియర్గా లెటర్ రాసిండు. 40 లక్షల మెటీరియల్ అగ్రిమెంట్ జరిగింది, మీ విస్తీర్ణాన్ని బట్టి అదనంగా పంట వస్తే కొనుగోలు పెంచుతామని చెప్పి అన్నారు. మరి ఆయనకు ముట్టిందో ముట్టలేదు సార్. అయ్యారా మొత్తం ఫైల్ అన్నీ నిండిపోతాయి. మనొక సార్ చెప్తున్నాడే, సార్ ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్ అని సార్ దగ్గర పోతే నీకేమవసరం కొట్టిడతాడు ఆడ, మళ్ళీ వాపస్ వస్తాడు. ఇప్పుడు ఏ చేస్తుంటే సార్లు అందరూ ఆడ ఐఏఎస్ ఆఫీసర్ ఏ వచ్చినా కట్ట తీసుకుపోయి సార్ దగ్గర పెడతాడట. పెడితే సార్ కూడా 3 మంచిగా ఉంటే ఒక్క సంతకం గీక్తాడు. మన అదృష్టం వదిలే అదృష్టం మనకి అంతే. ఒకవేళ సారే పెట్టారు సార్ అంటారు. అంటే పోయి చెప్పితే ఒక బాధ, చెప్పకుండా ఒక బాధ. తల్లి ఇంపార్టెంట్ ఫైల్ ఏంది మరి ముట్లే వచ్చి ముట్లే సార్ ముట్లే వచ్చు. 29 నాడు పీయూష్ గోయల్ వెంటనే ఆయన రాష్ట్రంలో వెంటనే రిప్లై చేయండి. అలా ఇవన్నీ చెప్పి ప్రతిసారి కేంద్రం మీద ఎడుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మొదలాగా గింజ కొంటా అన్నాడు, ప్రతి గింజ కొంటా అన్నాడు. ఇంకేమన్నాడు, కొనుగోలు కేంద్రం తేవద్దు అంటాడు. మరి నువ్వే ట్రాక్టర్లు అమ్ముతావు, కలర్ ట్రాక్టర్ అమ్ముతావు, పంపినావు మరి ట్రాక్టర్లు. ఒకసారి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాడు. ఒకసారి ఒక్కోసారి ఈ పంట మేము వ్యాపారస్తులమా, రాష్ట్ర ప్రభుత్వము మేము బ్రోకర్లా, మేమేమన్నా రైతుల పంట కొని 7,500 కోట్లు 10,000 కోట్లు నష్టపోయినామన్నాడు. ఈయన రైతుల పంట కొంటే నష్టపోయినామని చెప్పాడు. ఈయన అన్నాడు. అన్నీ మాట్లాడేది నువ్వే అన్నీ చేస్తావు. ఎదుటోడు మాట్లాడితే దాన్ని బూతుల్లో పెట్టి మనం డైవర్ట్ చేస్తాం. మన కేంద్రము ఇలా 7 ఏళ్లలో ధాన్యం కొనుగోలు కేసు కోసం 80,000 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చింది ఈ 7 ఏళ్లలో. ఇవాళ మనం రైతాంగ వాస్తవాలు ఆలోచించాలి. 2014, 2015లో అది మా ప్రభుత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకముందు కేవలము 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కేంద్రం కొనుగోలు చేసినప్పుడు. ఇలా భారతీయ జనతా ప్రభుత్వం వచ్చిన మొన్న 2 సీజన్లలో 2020, 2021లో యాసంగి వానాకాలం పంటలో 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం మేము. 1,41,00,000 మెట్రిక్ ధాన్యాన్ని కొన్నాం కేవలం 2 సీజన్లో, యాసంగి వానాకాలంలో. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకముందు ఎంఎస్పీ ఎంత ఉండే? 1,310 రూపాయలు ఉండే. ఇప్పుడు ఏంటండి? 1,960 రూపాయలు అయింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను, మోడీ గారు రెట్టింపు చేస్తున్నాడు. నువ్వు నీ 7 ఏళ్ల పాలనలో ఒక్కసారైనా ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్నావా? నేను వెయ్యాల వర్షాలు పడ్డాయి, పంటలు కూడా ముట్టుకుపోయినాయి చాలా పంచాలు. పోయినసారి వరదల వల్ల వస్తే ఇండ్లు వేనాయి, పశువులు వేనాయి, మనుషులు వేరు, పంట పొలాలు వేనాయి, చెట్లు ఊనాయి, పిడుగులు పడ్డాయి. ఈ 7 నెలలో ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్నావా? నష్టపరిహారం ఇచ్చినావా?
బోనస్ ఇవ్వవా, నష్టపరిహారం ఇవ్వరా, కొనుగోలు ప్రారంభించవా? ఇవన్నీ పెట్టి యాసంగి అంటాడు. మళ్ళా యాసంగి గురించి మాట్లాడు. ముందు లెటర్ రాయను రాసే నువ్వు అంటే ఎంత ఎన్ని నువ్వు ఏ మేరకు ధాన్యం వస్తుంది, ఏ వరకు పండిస్తాము, ఏ విత్తుల్లో పండిస్తాం మనం అని చెప్పి ఫిబ్రవరిలో సమావేశం జరుగుతుంది. నేను అడుగుతున్నా, నీకంటే ఈ తెలంగాణ రాష్ట్రం కంటే ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో లేని లొల్లి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తుంది? నువ్వు ఎందుకు లొల్లి పెడుతున్నావు? ఇతర రాష్ట్రంలో లొల్లి ఎందుకు ఎత్తలేదు, ఇక్కడ నువ్వు లొల్లిని పెడుతున్నావు? నాకు అర్థం కాలేదు ఇంతవరకు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి మేము చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తున్నాం. వారం నెలల గురించి పుచ్చుకుంటా ఉన్నాం. మేము కళ్ళాల్లో, కొనుగోలు కేంద్రాల్లో, రోడ్ల మీద, ఇళ్లలో ధాన్యం తడుస్తున్నది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు గంట మధ్యించుకోవద్దు ఫ్లైట్లో, స్పెషల్ ఫ్లైట్ పోయినాను కూడా సార్ సెక్రటరీలను వాళ్ళని వినబడుకోవాలి. ఎందుకు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇలా కొనుగోలు కళ్ళలో కొనుగోలు తింపు యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనలేవా? ఎందుకు అడగాలి వాళ్ళందరూ? ఈడ వచ్చే వాళ్ళందరినీ అదే ఆఫీసులు, అదే అధికారులను నువ్వు ఇలా రైతుల వద్ద పంపితే, కళ్ళకు పంపితే కొనుగోలు ప్రారంభం అవుతాయి కదా, రైతులు ఆదుకోవడం అవుతాయి కదా. అధికార సమావేశం పడేసి కొనుగోలు ప్రారంభించే ప్రయత్నం చేస్తే రైతులు ఆదుకోండి సార్ మొత్తుకుంటే నువ్వు దాన్ని మేము మంచి విషయాలు చెప్తే, సూచనలు చెప్తే దాన్ని విమర్శగా తీసుకొని ప్రతిదానికి ఒక సెంటిమెంట్ జోడిస్తారు. తెలంగాణ ప్రజల కంటే ఈయన ప్రజలు, తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు కాదా? వీళ్ళు ఇబ్బంది పడుతుంది వాస్తవం కదా? నువ్వు కొనకపోవడం వాస్తవం కదా? రైతులు ఆత్మహత్య చేసుకుంటుంది వాస్తవం కదా? నువ్వు నిర్లక్ష్యం చేస్తుంది వాస్తవం కదా? కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్తున్నారు, కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన వెంటనే ప్రారంభించండి. ధాన్యం తడిసినా మొలకలెత్తినా దానికి బాధ్యత మీరే. మీ నిర్లక్ష్యం అనేది జరిగింది కాబట్టి కింటాలకు 500 రూపాయల బోనస్ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాలి. నువ్వు 3 లక్షలు ఇస్తావా, 20 లక్షలు ఇస్తావా, దాన్ని మేము మాకేం సంబంధం తీసుకోవడానికి మాకు ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ రైతుల గురించి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పంపిన అధికారులు ఇక్కడ పంపు, కళ్ళలకు పంపు, కొనుగోలు ప్రారంభించు. తుఫాన్ వస్తుందని నీకు ముందే తెలుసు, వరదలు వర్షాలు వస్తున్నాయి ముందే తెలుసు. 4 రోజులు వర్షం ఆగది నువ్వు చెప్తే, నువ్వు ఫోన్ చేస్తున్నావు చేస్తే వర్షం ఆగది. వెంటనే ప్రారంభించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. ఏమని చెప్పండి, వింటాం. సార్ ఏం చెప్తాడు? సారు ఏం చెప్తాడు? ఏం పడే మాకు ఇప్పుడే కదా సార్ ఫోన్గా మాకు ఫోన్ చేయలేదు కానీ చూద్దాం ఏమంటాడు. ఇప్పుడు పోయిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, పోయిన దుబ్బాక ఎన్నికల్లో, నాగార్జునగర్ ఎన్నికల్లో, హుజాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మీటర్లు పెడుతుంది అన్నాడు. పెట్టిరా ఎక్కడన్నా? మరి మాకు ఫోన్ చేసి చెప్పారు మీటర్లు పెట్టమని చెప్పి. కొత్త చట్టం అట్నే వచ్చింది, తీస్తాం. ఇక డిస్కమ్లకు ఎంత బకాయి కూడా తీస్తాం, అది కూడా తీస్తాం. ఈయన మీటర్లు బుకిస్తాం, ఎలక్షన్ ప్రచారం చేసి కదా. ఈ దుబ్బాకలో గెలిస్తే నెక్స్ట్ రేపు మోటార్ పెడతారు అన్నారు. ఈయన అన్నాడు కదా, మేము అనలే కదా. మన హుజాబాద్ అన్నాడు కదా, నేను అంటాడు కూడా అంటాడు. ఇక సారు 3 ఎట్లుంటుంది తెలియదు మనకు. నువ్వు సార్ని ఇబ్బంది పెట్టకు.
ఇప్పుడు ఈయన సమగ్ర సర్వేనా వేసే కదా, బర్రెలని గొర్రెలని అన్ని చూసిండు కదా, దాన్ని బయటపెట్టమని చెప్పాను. ఆయన ఉంది కదా, అది ఇస్తే కింద దగ్గర పోతాం కదా, అర్థం అది బయటపెట్టమని చెప్పారు. ఫస్ట్ అది ఆ 8 మార్చ్ చేయమని చెప్పారు. కర్ఫ్యూలకు వేసి మొత్తం అయిపోయి ఎస్సీ వర్గానికి కింద ఫస్ట్ నుంచి బంగారు లక్ష్మణ్ గారి నుంచి కూడా సమర్థిస్తున్నదని మన కిషోర్ కూడా మాట్లాడారు. మనం అందుకే వెంటాడుతుంది కదా, రైతులు రెడీ ఉన్నారు కదా, ధాన్యాన్ని వెంటాడుతుండ్రు, ధాన్యం కొట్టుకోపోతున్నాయి, వర్షాన్ని వెంటాడుతుంది, వర్షం వచ్చి పడుతున్నది. అవి వర్షం మేమే పడిపిస్తున్నాం, మేమే చైనాతో ఇంకొంత మాట కృత్రిమ వర్షం పడిపిస్తాం కావచ్చు, మేమే ధాన్యాన్ని తీసుకపోయి మొత్తం ట్యాంకర్ పెట్టి ధాన్యం ధరిపిస్తున్నాం కావచ్చు, ధాన్యం కలబద్దని మొలకలతో అని చెప్పి మేమే పెడుతున్నాం కావచ్చు, లేకపోతే ఎక్కడ వర్షాలు పడతలేవు కావాలన్నా వర్షాలు పడుతున్నాయి కేసీఆర్ సార్ ఫోన్ చేసి చెప్తున్నాం కావచ్చు. తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే, ఎందుకంటే మేము కొనుమన్నట్టున్నాం కదా, వర్షాకాలం వర్షం పడుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొనుమన్నాం కదా, క్షమాపణ చెప్పాల్సిందే. రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, కాపాడు కేసీఆర్ సార్ అని చెప్పి అన్నది క్షమాపణ చెప్పాల్సిందే, తప్పకుండా చెప్పాల్సిందే. బోనస్ సార్ 500 రూపాయలు బోనస్ సార్, ఆడ 3 లక్షలు ఇచ్చి అని 5 రూపాయలు బోనస్ సార్ రైతులకు. కొనుగోలు కేంద్రాలు పోయి రైతులకు భరోసా కల్పించినందుకు మేము క్షమాపణ చెప్పాల్సిందే. ఇంటికో ఉద్యోగం ఇస్తాను, నిరుద్యోగ ఇస్తానో సార్ అని అడిగినందుకు క్షమాపణ చెప్పాల్సిందే. రైతులు రుణమాఫీ చేస్తానో సార్, చేస్తలేవు సార్ అన్నందుకు క్షమాపణ చెప్పాల్సిందే. ఫ్రీ యూరియా ఉన్న సబ్సిడీ ఎత్తేసినావు సార్ అన్నందుకు క్షమాపణ చెప్పాల్సిందే. దళిత బంధువు ఇస్తానో సార్, ఎందుకు ఇస్తలేవు సార్ అన్నందుకు క్షమాపణ చెప్పాల్సిందే. డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తలేవు సార్ అన్నందుకు క్షమాపణ చెప్పాల్సిందే. చెప్తాను, తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే. ఈ లెటర్ ఏంటండి? ఈ లెటర్ 29 అక్టోబర్ 2021 లెటర్ వచ్చింది. ఈ లెటర్ ఏంది? నేను తయారు చేసిన యాసం కాదు, వానాకాలం పంట 20 వాసం వస్తుంది. యాసం కొనాలని ఎవరన్నారు? యాసం గురించి ఎప్పుడు మారుతాం మనం? ఫిబ్రవరిలో మారుతారు. దేశం ఒకటే పాలసీ ఉంటుంది కదా, తెలంగాణ సపరేట్ జీవో వీళ్ళగా 60,000 70,000 జీవోలు 60,000 జీవోలు ఇచ్చింది. అట్లా ఇయ్యంగా అర్ధార్థ జీవోలు ఇయ్యంగా మేమైతే. ఇప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలని చెప్పి బియ్యం కొనాలని చెప్పి అగ్రిమెంట్ అయింది. ఎందుకు కొట్టలేను? నీ వానాకాలం పంట కొనడానికే చదవలేదని మళ్ళీ యాసం గురించి మాడుతాను. ఇదే కూడా ఏ 10% పూర్తి చేయాలను? నేను చెప్పింది తప్ప, వర్షాలు పడుతాయని చెప్పన్నాం. సెవెన్ ఇయర్స్ నుంచి అసలు ఆడిట్ లేదు సార్ ఇలా. అది చేస్తే ఏది బయటప్పుడు బయటపడుతుంది. అదే కదా సరే, వాళ్ళు ఉన్నది తీసుకుంటుంది గతం చేస్తుంది కదా. ఇప్పుడు సార్ కేంద్రం రాష్ట్రమే ఉంటుందన్నారు మీరు. ఇప్పుడు దీనిలో మొత్తం డీటెయిల్గా అన్ని చెప్పి నేను ఏవి ఇంతకుముందు మొత్తం చెప్పిన బియ్యం బస్తా కాంచాలి, సుధీర్ ధర కాంచాలి, మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్, వీళ్ళు స్టోరేజ్ వేసినందుకు కూడా వీళ్ళు మధ్య బ్రోకరేజ్ చేసినందుకు కూడా ఇస్తామని చెప్పి అన్నాం. చేయాలి. మంచిదే, మాకు కూడా బియ్యం లేవు. రైతులు వడ్లు వస్తారు, నాకు మాకు బియ్యం వస్తారు బాబు. డ్రైనింగ్ వేసి ఇస్తారు వాస్తవం. చూస్తున్నాయి కళ్ళాల్లో వేడి చేస్తున్నాయి, మొలకెత్తున్న ధాన్యము, తడిసిన ధాన్యం ఎవరి మీద వల్ల వేడి చేస్తున్నారు. ఏదో రెచ్చగొట్టి తప్పుడు భాష మాట్లాడి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేను కుక్కల కొడుకు అంటుండేదో ఏదో అన్నాడు, ఏదో కుక్కలకు నా కొడుక నరుకుతా, ఇంక కొంతమంది బూతులు తిడతారు కొంతమంది. అంటే
ఏం భాష మాట్లాడుతుండు, ఏం మాట్లాడుతుండు. కింది స్థాయిలాగా ప్రజలు ఏమనుకుంటారో కనీసము తెలుసుకోకుండా ముఖ్యమంత్రి మాట్లాడడం నిజంగా మంచి పద్ధతి కాదు. ఈయన ఏం చేస్తున్నా సార్ నా జాతకం చెప్తాను సార్ మూడెట్టుంటుందో యుద్ధం చేస్తాను వేడు కదా, కత్తి దింపుతాను వేడు పోయి ఆవిడకొచ్చి కేంద్ర పథకాలు బేష్ అన్నాడు. మరి ఇప్పుడు ఏమంటారు వచ్చి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు పోతారు మినిస్టర్ ఎవరు షెకావతి ఎవరు కలుస్తాను కదా షెకావతి గారిని. చేయాలి. ఇప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చారు, మతపరమైన క్యాన్సిల్ చేయి నువ్వు క్యాన్సిల్ చేసి గిరిజనులకి. మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ పూర్తి వ్యతిరేకము, ఇటీవల వ్యతిరేకిస్తాము. దాంతో జోడించేందుకు పంపుతున్నాడు మనం. ఇక 4% క్యాన్సిల్ చేయి, నీ చేతిలో ఉంది కదా. 4% సుప్రీం కోర్టు వ్యతిరేకిస్తాం కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నారు. నువ్వు ఎందుకు అమలు చేస్తున్నావు వీడ? ఈ 12 అంటే మళ్ళీ ఇక్కడ కొంచెం అయిపోతే 50 అంటాడు, 50% వాళ్ళకి ఇస్తా అంటాడు. ట్రిబ్యునల్ విషయంలో నేను గతంలో చెప్పిన అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పి. కేంద్రం నుంచి అక్కడ మంత్రులు కేంద్ర మంత్రులందరూ కూడా ఈయనకు లేఖ రిప్లై ఇచ్చారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, పెండింగ్ ఉన్నప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయరాదు, మీరు కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పన్నాం. చేసుకోలే. మొన్న షెకావత్ గారు కలిసినప్పుడు ఆయన క్లియర్గా చెప్పిండు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించిండు. ప్రశ్నిస్తే షెకావత్ గారు గౌరవ షెకావత్ గారు చెప్పారు 2 days లో కేసు విత్డ్రా చేసుకుంటా అన్నాడు. 8 నెలలు చేసుకోలే, మొన్న విత్డ్రా చేసుకున్నాడు. ట్రిబ్యునల్ ఏర్పడంటే సిస్టమ్ ఉంటుంది కదా, పద్ధతి ఉంటుంది కదా. ఈయన మొన్న విత్డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ ఏర్పడదు కదా. మరి ఇన్ని రోజులు లేట్ కావడానికి కారణం వాళ్ళు, ఇన్ని రోజులు లేట్ కావడానికి కారణం ఎవరు? ఇన్ని రోజులు ఎందుకు చెప్పు, క్షమాపణ చెప్పు మరి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఒక్కసారి మా చంద్రశేఖర్ గారు ఒక నిమిషం మాట. ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ప్రెసిడెంట్ గారు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసిండ్రు. ఏదైనా కవర్ కాకుంటే నేను చెప్దాం అనుకొని రిక్వెస్ట్ చేసిన, కానీ అన్ని పాయింట్లు కవర్ చేసిండ్రు. కాకపోతే ఒక పాయింట్ నేను యాడ్ చేశాను. మొన్న అసలు భారత రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ధర్నా కూర్చున్నారు. ఓకే, ఆ ధర్నాలో పాయింట్ ఏంటంటే వరి ధాన్యాన్ని కొంటరా కొనరా, కొనకపోతే బండి సంజయ్ గారి మెడ ఎన్ని తుకుడలు చేయాలి, ఇదే వాళ్ళ అంశం. ఇది పంజాబ్ది లేదు, లేకపోతే ఇంకోటి లేదు. నేను నిన్న మొన్న అరుస్తున్న దళిత నాయకులకు, టీఆర్ఎస్లో ఉన్న దళిత నాయకులకు ఫోన్లు చేసి మాట్లాడినా. అన్న, వాడు ఎట్లా దేశద్రోహి అయిపోయిండు, ఆయనను ఫాలో కాకండి. మొన్ననేమో చైనా గురించి చెప్పుకుంటూ సంకలు గుద్దుకుంటున్నాడు. అదేవిధంగా ఈరోజు ఖలిస్తాన్ ఉద్యమకారులకు 2 లక్షలు ఇస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాడు. కాబట్టి దయచేసి మీరు పెద్ద నాయకులు, ముఖ్యంగా చాలా సీనియర్ కడియం శ్రీ గారి, నాకంటే చాలా పెద్దలు, అదేవిధంగా నరసింహన్న, నేను చెప్పినా కూడా దేశద్రోహం కింద ఆయన అరెస్ట్ అయినప్పుడు మీరు కూడా దాంతో పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఆయన చెప్పిన తప్పుడు సమాచారాన్ని దగ్గర పెట్టుకొని ఈరోజైతే కడియం శ్రీ గారి పాపం 3 ఏళ్ళు ఎక్కడ పోయిండో ఏమో తెలియదు. ఈరోజు కొత్తగా ఎమ్మెల్సీ యంగానే ఆ కేసీఆర్ చెప్పిన తప్పుడు సమాచారాలు అన్ని తీసుకొచ్చి ఈరోజు ఈయన పెద్ద మొనగాడు వచ్చిండు. ప్రధానమంత్రి ఈయనకు రిప్లై చెప్పాలంట. అదే దేశ విదేశాలంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అప్రిషియేట్ చేసేస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశ రక్షణలో ప్రథమ పాత్ర మోడీ గారిది అని చెప్పేస్తా ఉన్నారు. కానీ ఈరోజు మీరు వచ్చి నాకు ఇవన్నీ జవాబులు చెప్పాలి. కడియం శ్రీ గారు ప్రశ్నలు వేస్తే మోడీ గారు నాకు జవాబులు చెప్పాలంట. ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు శ్రీహరన్న?
అయితే ఒకటి ఏంటంటే నా కర్మగాలి ఈరోజు భారత రాజ్యాంగాన్ని మా కొరకు, పేద వర్గాల కొరకు, స్త్రీల కొరకు రాసిన రాజ్యాంగంలో ఇంకొక పాయింట్ యాడ్ చేసింటే బాగుండే అని చెప్పి నా ఆలోచన. ఆ రోజు ఆయనకు ఆలోచన రాలేకుండొచ్చు అంబేద్కర్ గారికి. రిజర్వేషన్లో ఏదైతే ఇప్పుడు మంత్రి పదవులు ఇస్తున్నారో రాష్ట్రాలలో, దాన్ని కూడా యాజ్ పర్ పాపులేషన్ రిజర్వేషన్ పెట్టుంటే ఈరోజు అడ్డమైన మాటలు మాట్లాడకుండా ఎమ్మెల్సీ పదవుల కొరకు లేకపోతే మంత్రి పదవుల కొరకు ఏం మాట్లాడాలో తెలుస్తలేని పరిస్థితులలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. మన నరసింహన్న పాపం అసలు ఆ ఏజ్కి సూట్ కాని వర్డ్స్ అన్ని కూడా, అరే బండి సంజయ్ అంటే నీవు ఏజ్ ఏంది, ఆ మాట్లాడే పద్ధతి ఏంది, ఇదంతా కూడా మళ్ళీ కామ్ అయిపోయిండు. ఎమ్మెల్సీ రాలేదు కదా, అయిపోయి. కాబట్టి ఆ రోజుల్లో రాజ్యాంగంలో ఇది కూడా పొందుపరిచింటే బాగుండే అని చెప్పి నా ఆలోచన ఏంటంటే, యాజ్ పర్ పాపులేషన్ ఎమ్మెల్సీలు కానివ్వండి, యాజ్ పర్ పాపులేషన్ మంత్రి పదవులు కానివ్వండి ఇచ్చుంటే ఈ ఇల్లు కుక్కర్లాగా వదలడానికి అవకాశం లేకుండా ఆటోమేటిక్గా వస్తుండే. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పెద్ద నాయకులుగా చలామణి అవుతున్న మీరు తప్పుడు సమాచారం కేసీఆర్ గారు ఏదైతున్నారు, ఇతను జీడీపీ అడుగుతాడు, తర్వాత అసలు మేము ఇక్కడ వ్యాట్ పెంచలేదు అని చెప్తాడు. పెంచిన ఆ వ్యాట్ను మొన్న సార్ చాలా స్పష్టంగా ప్రెసిడెంట్ గారు చూపించింది. అయినా సరే అదే పట్టుకొని అదే కాగితాలు పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నేను చిన్న కూడా ఇతవు చెప్తున్నా, ఆయన చేసే తప్పుడు సమాచారాలను పట్టుకొని మీరు ప్రజల్లో చులకన కాకండి, సమాజంలో ఈ యొక్క జాతిలో చులకన కాకండి అని చెప్పేసి నేను ఇద్దరు నాయకులకు ఇతవు చెప్తాను. ఇదొక్కటి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రెస్ ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారు మాట్లాడతారు. వారితో పాటు ఈ మీడియా సమావేశంలో శ్రీ చంద్రశేఖర్ గారు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమ సీనియర్ నాయకులు వారు కూడా ఉన్నారు. వారితో పాటు ప్రదీప్ కుమార్ గారు దుగ్గ్యాల, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ ఎస్ కుమార్ గారు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి గారు ఉన్నారు. వారితో పాటు సంగప్ప గారు, సీనియర్ నాయకులు, సునీతారెడ్డి గారు బీజేపీ గతంలో స్పోక్స్ పర్సన్గా పనిచేశారు, వారు కూడా నాతో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు. శ్రీ బండి సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. పాత్రికేయులకు నమస్కారాలు. ఆదివారం ఇబ్బంది పెట్టామని కొద్దిగా చేసి ఇంత 24 hours రిడ్యూస్ కేసీఆర్ను ఢిల్లీ పంపుతాయి మా సార్. ఇప్పుడే విన్నారా? ఇప్పుడే చేరుకుంటున్నాడు కానీ చేరుకుంటారు సార్. స్పెషల్ ఫెయిల్ వదలరా బాబు, టైం వేస్ట్ చేయడు మా సార్. మా సార్కు గురుగారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు 2 చేతులు జోడించి పెడుతున్నాం మా సార్. పాపం రైతు వ్యవసాయ చట్టాలను సమర్థించినందుకు సార్ కృతజ్ఞతలు. తెలుసా మీకు సమర్థన విషయం తెలుసు కదా, సూపర్. తప్ప మీరు ఆయన కంటే ఎక్కువ ఉన్నారు. కేంద్ర చట్టాలకు కేసీఆర్ జై. అందుకే సార్ వారికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఏం బాధపడకు సార్, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని చట్టాలు గస్తే మంచి మంచి బిల్లు చేద్దాం సార్. కేసీఆర్ సార్ ఏం బాధపడకు, రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి బిల్లు చేద్దాం. రైతుల మీద ప్రేమను ఎప్పుడు మర్చిపోము. ఢిల్లీకి పోయి యుద్ధం చేస్తాను, రైతులకు ఎంత లాభం జరుగుతుందో గ్రహించి గుర్తించి గమనించి దానికి మద్దతు తెలిపాను. ధన్యవాదాలు మీకు. మొన్న ధర్నా ఇచ్చింది సారు, నాకు అర్థం కాలే మొన్న ధర్నా. అది చాలా మంది మీరు కూడా వేరనుకుంటా. ఇప్పుడు ఏమంటాడంటే సారు మిగతా గ్యాంగ్ అంతా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అందరూ కూడా కేసీఆర్ గారు దీక్ష చేస్తే ఢిల్లీకి వచ్చిందట. నేను అంటున్నా మొన్న చేసిన ధర్నా